అబ్బా, అప్పుడే ఏడాది అయిపోయిందా కేసీఆర్ సార్ అమరావతికి పోయి? ఇద్దరు చంద్రాలు ఆ యాళ్ళ ఎంత ముద్దుగా మాట్లాడుకున్నారో నడుమిట్లా మోడీ సారు. నిన్న పోయినట్టే అనిపిస్తుంది నాకైతే. మరి అప్పటికి ఇప్పటికీ అమరావతి నగరం ఎంత డెవలప్ అయిందో మీకు తెలుసునా? ఇక చంద్రాలు సారు మన హైదరాబాద్కి చుట్టం లెక్కనే. ఏనాడో ఒకనాడు కనబడతాడు, మొత్తం ఆడికెళ్ళి నడిపిస్తాడు సర్కార్ని. పబ్లిక్ కూడా హైదరాబాద్కి వచ్చే తిప్పలు తప్పినట్టే. పోయిన దసరాకు అమరావతికి శంకుబండేస్తే ఈ దసరాకు మంత్రుల బిల్డింగ్ సురువైంది. ఇవాళ మంచి దినమని అమరావతిలో కట్టిన కొత్త ఆఫీసుల పాదమోపిండు సీఎం చంద్రన్న. అయ్యవార్లు పూజలు చేసినాక కొత్త కుర్చీలో కూర్చున్నాడు. పక్క పొంటే పెద్ద కంప్యూటర్ ఫిట్ చేపించుకున్నాడు. పనులన్నీ అన్నకెళ్ళే వేస్తాడు. ఇక అప్పుడు షాలైంది కదా సన్మానాల కార్యం చిన్నగా జరగలే. మంత్రి గారు మోకాళ్ళకు దండం పెట్టి పోతుండు. గీసారు కూడా గంతే. అబ్బా, గినె పాదాలు దాకేదా కిడిచిపెట్టేటట్లేడు కదా. అంత పచ్చ పువ్వులే పట్టుకొచ్చిండ్రు. ఓ అన్న, నువ్వేందే గులాబీ పువ్వులు తెచ్చినావు? అవంటే సార్కు పడాయి. ఈ చెల్లెమ్మ ఇంకా మంచిగా దండం పెట్టుకున్నది. ఆగో, గీ అన్న సంచిల పట్టుబట్టలు తెచ్చినట్టున్నాడు. ఈ సారు పాదాభివందనం. ఈయన కూడా అయ్యో మంత్రి నారాయణ సారు ఒక పువ్వుల గుర్తైనదేలే. దేశంలో ఏక్ నెంబర్ శ్రీమంతుడైన మంత్రి గారు వట్టి చేతులతోనొస్తే ఎట్లా సారు? ఎవరికి దోషిన తీర్లా వాళ్ళు చంద్రాల సార్ను కొలుచుకున్నారు. సూత్తాంచే ఆంధ్ర తెలుగు తమ్ముళ్ళు కూడా తమిళనాడు జయమ్మ భక్తులను ఫాలో అవుతున్నట్టున్నారు. ఇప్పుడు మంత్రుల ఆఫీస్ సురువైంది. మళ్ళా తాపకు అసెంబ్లీ మీటింగులు కూడా ఈయనే పెట్టుకుంటారట. ఏదెట్లున్నా ఈ విషయంలో మాత్రం చంద్రాల సార్ను తారీఫ్ చేయాల్సిందే. 10 ఏండ్లు హైదరాబాద్ పట్టణంలో ఉండే సాన్స్ ఉన్న 2.5 ఏండ్లకే మొత్తం లావట్టుకుపోయి అమరావతిలో దించిండు.